Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Samuel 1:17. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకుని ఉండే వచనము మొదటి సమూయేలు గ్రంథము 1:17 వచనం. The God of Israel grant thee thy petition. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయును గాక. In Bible, బైబిల్ గ్రంథంలో we see examples of prayer that were not answered immediately. వెంటనే ఇక ప్రార్థనలకు జవాబు రానటువంటి ప్రార్థనలు రాయబడి ఉన్నాయి. It is interesting to study these situations to find out why God delayed the answers to these prayers. ఇటువంటి ప్రార్థనలకు దేవుడు ఆయన యొక్క జవాబును ఎందుకు ఆలస్యం చేశాడో ఆ యొక్క సందర్భాన్ని మనం చదవటం ఎంతో ఆసక్తికరంగా మనకు ఉంటుంది. Sometimes the answer of God will be no to our prayer. కొన్ని సందర్భాల్లో మనం చేసేటువంటి ప్రార్థనలకు దేవుడిచ్చేటువంటి జవాబు ఏంటంటే అలాగూ కాదు అని అంటాడు. That is a no is also an answer. అలా కాదనటం కూడా అది సమాధానమే. But in other cases the answer will be wait. వేరే సందర్భాల్లో చూస్తే దేవుడు వేచి ఉండు అంటాడు. When he says yes to our prayers, it will be well and good. ఆయన మన ప్రార్థనలకు అవును అంటే అది మంచిదే. But in the case of Hannah, అయితే హన్నా విషయంలో God delayed the answer. దేవుడు ఆ యొక్క జవాబును కొంత ఆలస్యం చేశాడు. To be frank, వాస్తవానికి as we read in 1 Samuel 1st chapter verses 5 and 6, మొదటి సమూయేలు గ్రంథం 1:5-6 వచనాలు మనం చదివితే it is written twice. అక్కడ 2 మార్లు రాయబడింది. You know what is that? అదేంటది? Lord only shut up her womb. అక్కడ చూస్తే దేవుడే తన యొక్క గర్భమునైనా మూసివేశాడు. From this we can understand that God purposefully delayed in answering Hannah's prayer. దీని బట్టి మనం గ్రహించేటువంటి సంగతి ఏంటంటే దేవుడు ఎంతో ఉద్దేశపూర్వకంగా హన్నా యొక్క ప్రార్థనకు ఆయన జవాబు ఆలస్యం చేశాడు. And in our context, మన యొక్క సందర్భంలో when they were at the tabernacle in Shiloh, వారు శిలోలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్నప్పుడు Hannah was praying desperately that God would give her a son. ఈ యొక్క హన్నా తనకు దేవుడు కుమారుడు అనుగ్రహించలాగున ఆమె ఎంతో దుఃఖముతో ప్రార్థిస్తూ Her వచ్చింది. agony was so great. ఆమె యొక్క మనోవేదన ఎంతో బహుగా ఉంటా She వచ్చింది. did not utter aloud her words. ఆమె ఆ యొక్క మాటలు ఎంతో బిగ్గరగా పలకలేదు. Only her lips were moving as she was pouring out her heart to God. తన యొక్క హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరిస్తా ఉన్నప్పుడు కేవలం తన పెదవులు మాత్రమే కదులుతా వచ్చాయి. The high priest Eli saw her face distorted and lips moving as she agonized before the Lord. ఈ యొక్క హన్నా దేవుని యొక్క సన్నిధిలో మనోవేదనతో ఆమె తన యొక్క పెదవులు కదిలిస్తా ఉన్నప్పుడు హేలి తన యొక్క ముఖంను ఆయన చూస్తా వచ్చాడు. He thought that she was a drunken state. ఆమె మత్తురాలయ్యిందని అనుకుంటా వచ్చాడు. And Eli spoke very hard words to her. హేలి తను చూస్తే ఎంతో కఠినమైనటువంటి మాటలు ఆమె పక్షాన మాట్లాడాడు. But when she answered politely, ఆమె ఎంతో నెమ్మదిగా సమాధానం చెప్పినప్పుడు Eli found that he was mistaken in her. ఆయన తనలో ఏదో పొరపాటు చేశాడని గ్రహించినాడు. And her discourse was not only sober and rational. ఆయన చూస్తే Her discourse, her words, ఆమె యొక్క మాటలు చూస్తే ఎంతో నెమ్మదిగాను మృదువుగా ఉన్నటువంటిది మాత్రమే కాకుండా but religious and spiritual. ఇంకా చూస్తే మత సంబంధమైనదిగా ఆత్మీయత కలిగిందిగా ఉండింది. And therefore he sends her in peace. అంత కాబట్టి ఆయన ఎంతో సమాధానంగా ఆమెను పంపిస్తూ వచ్చాడు. He bade her not to distress herself. ఇంకా ఆమె ఇంకేమాత్రం కూడా తాను ఇబ్బంది పెట్టుకోకూడదని చెప్తా I వచ్చాడు. said wrongly. నేను అలా తప్పుగా చెప్తా వచ్చాను. So she I mean how the others are treating her, don't worry about those things. ఇతరులు తనని ఎలాగ చూస్తా ఉన్నారు దాని గురించి విచారపడదని చెప్తా వచ్చాడు. So he told her to expect peace and prosperity. ఇంకా క్షేమము తర్వాత సమాధానము ఇంకా రానున్న దినాలు ఆశించమని చెప్తా And వచ్చాడు. also he told that particularly success in what she had been asking. ఆమె ఏదైతే అడుగుతూ వచ్చిందో దాంట్లో విజయాన్ని గురించి చెప్తా So వచ్చాడు. the promise for our meditation today says, ఈ దినం మన ధ్యానం కొరకైనటువంటి యొక్క వాగ్దానములో the God of Israel grant thee thy petition that thou hast asked of him. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయును గాక. In other words, వేరే మాటల్లో Eli also joined Hannah with her joined Hannah in requesting the Lord హేలి హన్నాతో కలిసి దేవుని మనవి చేయుటలో ఆయన కూడా కలిశాడు. that God may grant what she asked for. ఆమె దేని కొరకైతే మనవి చేస్తా వచ్చిందో దాన్ని దేవుడు దయచేయలాగున. Since he was the high priest of the Lord, ఆయన దేవునికి ప్రధాన యాజకుడే ఉన్నాడు కాబట్టి he must have uttered it as a prophecy ఆయన ప్రవచనంగా పలికించాడు. that being revealed to him by the Holy Ghost. అది పరిశుద్ధాత్మ చేత ఆయనకు బయలుపరచబడి ఉంటుంది. And she left for home with peace and satisfaction. అక్కడ చూస్తే ఆమె సమాధానము సంతోషముతో తిరిగి తన ఇంటికి వెళ్ళింది. So here I want to stress this morning on the prayer of Hannah. ఇక్కడ ఈ యొక్క ఉదయకాల సమయంలో హన్నా యొక్క ప్రార్థన విషయమై ఈ యొక్క సంగతిని నొక్కి చెప్పాలనుకుంటున్నాను. What kind of prayer was it? ఎటువంటి ప్రార్థన అది?
I want to tell 7 important things నేను 7 ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాలి regarding Hannah's prayer. అన్న ప్రార్థన విషయమే. Number 1, మొదటిది, it was well directed prayer. ఎంతో సరైనటువంటి దిశ వైపుగా వెళ్తున్నటువంటి ప్రార్థన. 1:10. మొదటి అధ్యాయం 10వ వచనం. She prayed to the Lord. ఆమె దేవునికి ప్రార్థించింది. When Rachel was in a similar situation, రాహేలు కూడా అదే పరిస్థితిలో ఉన్నప్పుడు instead of looking unto the Lord in prayer for children, ప్రార్థనలో పిల్లల కొరకే దేవుని వైపు చూసేదాని బదులుగా she looked unto Jacob. ఆమె యాకోబు వైపు చూసింది. That is Genesis chapter 30 verses 1 and 2. ఆదికాండం 30వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో We must know whom to pray. మనం ఎవరికి ప్రార్థించాలో దాన్ని తెలుసుకొని The ఉండాలి. rich man in Luke is praying to Abraham, which is not correct. లూకా సువార్తలో చూస్తే ఆ ధనవంతుడు అబ్రాహాముకు ప్రార్థిస్తున్నాడు, అది సరికాదు. Oh Father Abraham. ఓ తండ్రివైన అబ్రాహామా. But Hannah's prayer is well directed prayer and it is directed to the Lord. అయితే హన్నా యొక్క ప్రార్థన ఎంతో సరైనటువంటి మా దిశ వైపు వెళ్తా ఉంది. ఎందుకొరకంటే ఆమె దేవునికి ప్రార్థించింది. Secondly, రెండోది, it was an honest prayer. ఆమె యథార్థమైనటువంటి ప్రార్థన First చేసింది. chapter verses 9 and 10. మొదటి అధ్యాయం 9-10 వచనాల్లో Oh, the feast at Shiloh is over. షిలావులో ఉన్నటువంటి ఆ యొక్క పండగ All ముగించబడింది. are happy, but not Hannah. అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ హన్నా లేదు. In verse 7, she have not eaten. 7వ వచనంలో చూస్తే ఆమె ఏం భోజనం కూడా She చేయలేదు. wept and prayed. ఆమె ఏడ్చి She ప్రార్థించింది. wept like Hezekiah. హిజ్కియా వలె ప్రార్థించింది. No pretension, but honest prayer. ఎటువంటి నటన లేదా, ఆమె యథార్థంగా The ప్రార్థించింది. prayer of the Pharisee in Luke 18 is a prayer of pretension. లూకా సువార్త 18వ అధ్యాయం చూస్తే పరిసయ్యుని యొక్క ప్రార్థన అది నటన. But Hannah poured out her heart. అయితే హన్నా తన హృదయాన్ని కుమ్మరించింది. It is an honest prayer. అది యథార్థమైన ప్రార్థన. And thirdly, మూడోది, it is an earnest prayer. ఎంతో ఆసక్తితో ప్రార్థించింది. In verse 11, 11వ she వచనంలో prayed for a son and made a vow to bring him up as a Nazirite. ఆమె కుమారుని కొరకు ప్రార్థించింది, నాజీరుగా పెంచుతానని వాగ్దానం She చేసింది. wanted to give him to the Lord all the days of his life. తాను బ్రతుకు దినములన్నీ కూడా దేవునికి ఆ వ్యక్తి పిల్లవాన్ని అర్పిస్తానని చెప్పింది. He will be a Nazirite for lifetime, ఆ జీవితకాలం మటుకు నాజీరుడుగా not ఉంటాడు. for few days or months or years. కొన్ని దినాలు కొన్ని నెలల మటుకు కాదు. This is earnestness and definiteness in her prayer. తన యొక్క ప్రార్థనలో తాను కలిగినటువంటి ఆసక్తి, మక్కువ కనబడతా So ఉంది. first of all, it is a well-directed prayer. మొదటిగా చూస్తే సరైనటువంటి మా దిశ వైపు వెళ్ళినటువంటి She prayed ప్రార్థన, to the correct person. సరైన వ్యక్తికి ప్రార్థించింది. Secondly, it is an honest prayer. రెండోదిగా యథార్థమైన ప్రార్థన. Thirdly, it is an earnest prayer. మూడోదిగా ఆసక్తితో కూడిన ప్రార్థన. Fourthly, నాలుగోది, it is a fervent prayer. ఎంతో తీవ్రమైన విధానంలో ప్రార్థించింది. Verses 12 to 16, 12 నుండి 16 వరకు she prayed in her heart, no sound outside. ఆమె తన హృదయంలో ప్రార్థించినటువంటి శబ్దం బయటికి లేదు. Outside lips are moving. బయటికి పెదవులు కదులుతున్నాయి. When Eli was observing her lips, ఏలి తన యొక్క పెదవులను ఆయన గమనించినప్పుడు God was seeing her heart. దేవుడు తన హృదయాన్ని చూశాడు. Eli sees lips and God sees heart. ఏలి చూస్తేనే ఏలి పెదవులు చూస్తున్నాడు, దేవుడు హృదయాన్ని At చూస్తున్నాడు. that time, Eli was not energetic. ఆ యొక్క సమయంలో ఏలి అంత బలంగా లేడు. He was very sluggish physically and spiritually also. ఆయన బౌద్ధికంగా తర్వాత ఆత్మీయంగా కూడా చూస్తే ఎంతో బలహీనంగా He ఉన్నాడు. was not able to discern her anguish. ఆమె యొక్క మనోవేదన ఆయన గ్రహించలేకపోయాడు. He rebuked her in the beginning, మొదట్లో ఆరంభంలో చూస్తే ఆయన ఆమెను గద్దించాడు. but she was not moved by his comments. అయితే ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా ఎటువంటి కలత ఆమె చెందలేదు. Her prayer was fervent. అయితే ఆమె ప్రార్థన ఎంతో తీవ్రతతో And ఉండింది. fifthly, ఐదోది, it is a humble prayer. ఆమెది ఎంతో దీనమైన If ప్రార్థన. you read verses 17 and 18, 17-18 వచనాలు చదివితే later Eli recognized Hannah's truthfulness. తర్వాత హన్నా యొక్క వాస్తవికతను ఏలి గుర్తించినాడు, యథార్థతను గుర్తించినాడు. He does not know what she asked, ఆమె ఏమరిగిందో ఆయనకు తెలియదు. but by seeing her agony, ఆమె యొక్క మనోవేదనను చూసి a polite and truthful answer, by her truthful answer, తన యొక్క యథార్థమైనటువంటి ఆ యొక్క మాట జవాబును బట్టి he was convinced ఆయన ఒప్పించబడ్డాడు. and told that the Lord will grant her request. దేవుడు తన యొక్క మనవిని దయచేస్తాడని ఆయన చెప్పాడు. She submitted herself to him. ఆమె తాను దేవునికి అప్పగించుకుంది. That's why time and again she says in these verses, your servant to him. అందుకొరకే మరలా చెప్తా ఉంది ఏంటంటే, నీ సేవకురాలనైనా నేను అంటుంది. And sixthly, ఆరోది, it is a self-changing prayer. ఇది స్వయాన్ని మార్చేటువంటి ప్రార్థన. Verse 18, 18వ వచనం. prayer not only changes things, but it changes us also. ఒకటి చూస్తే ప్రార్థన సంగతులను మార్చడం మాత్రమే కాకుండా మనలను కూడా మార్చివేస్తుంది. Spending time in prayer changes us. ప్రార్థనలో సమయాన్ని గడుపుట అనేటువంటిది మన జీవితాన్ని మారుస్తుంది. Our heart will be changed, our life will be changed. మన హృదయం, మన జీవితం మార్చబడుతుంది. God not
only changes others through our prayers, దేవుడు మన ప్రార్థన ద్వారా ఇతరులను మార్చడం మాత్రమే but కాకుండా he changes us also. ఆయన మనల్ని కూడా మారుస్తాడు. Seventhly and finally, ఏడోదిగా చివరిగా it is an answered prayer. అది జవాబు పొందినటువంటి ప్రార్థన. Verses 19 and 20. 19-20 వచనాలు. That night when Elkanah met Hannah, ఆ రాత్రి ఎల్కనా మా యొక్క హన్నాను కూడినప్పుడు God remembered her. దేవుడు ఆమె జ్ఞాపకం God చేసుకున్నాడు. opened her womb. దేవుడు ఆమె గర్భమును తెరిచాడు. She was blessed with a son according to her specific request. తన యొక్క నిర్దిష్టమైనటువంటి మనవి ప్రకారం దేవుడు తన కుమారుని ఇచ్చాడు. And she named that child Samuel. ఆ కుమారునికి సమూయేలు అని పేరు పెట్టాడు. That means heard of God. దాని యొక్క అర్థము దేవుని చేత వినబడినటువంటి వాడు. Of course, God fulfilled his greater purposes through Samuel later. ఆ తరువాత దేవుడు సమూయేలు ద్వారా తన యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేర్చుకున్నాడు. Here Hannah got a son, that God got a leader. ఇక్కడ చూస్తే హన్నాకు కుమారుడు లభించినాడు, దేవునికి గొప్ప నాయకుడు లభించాడు. Great God heard the prayer of poor, needy and despised barren woman. ఇక్కడ చూస్తే గొప్ప దేవుడు ఎంతో తృణీకరించబడి ఎంతో దీనురాలైనటువంటి ఆ పేద ఆమె యొక్క ప్రార్థన విన్నాడు. He gave her a child. ఆమెకు ఆయన కుమారుని ఇచ్చాడు. In turn, a mighty prophet to Israel. దాని ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటంటే ఇశ్రాయేలు గొప్ప నాయకుడు వచ్చాడు. We all know God's plans are bigger than ours. మనకందరికి తెలిసినట్లుగా దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళికలు మనకంటే ఎంతో ఉన్నతమైనవి. God chooses to work through our prayers. దేవుడు మన ప్రార్థన ద్వారా పని చేయడానికి ఆయన చూస్తున్నాడు. He wants to include us in his higher plans. తన యొక్క ఉన్నతమైన ప్రణాళికలో మనల్ని ఉంచాలని కోరుతున్నాడు. So dear brothers and sisters, కాడి ప్రియమైన సోదర సోదరులారా, before I close, నేను ముగించడానికి let మునుపు me exhort you to check your prayer life. నీ ప్రార్థన జీవితాన్ని పరీక్షించుకోమని నేను హెచ్చరిక Are చేస్తున్నాను. we like Hannah and Hezekiah? మనము హన్నా హిజ్కియా వలె ఉన్నామా? Let us be prayer warriors. మనము ప్రార్థించేటువంటి ఆ ప్రార్థన యోధులుగా ఉండాలి. Through our prayers, మన ప్రార్థనల ద్వారా God wants to fulfill his eternal purposes. దేవుడు తన నిత్య ఉద్దేశాలు నెరవేర్చుకోరుతున్నాడు. So may God help us to reach the expectations in domain of prayer. ప్రార్థన విషయంలో చూస్తే దేవుని కోరినటువంటి ఆ స్థాయికి మనం చేరుదాం కాక. Oh, God gave a child to Hannah. దేవుడు హన్నాకు కుమారుని ఇచ్చాడు. But God got a great leader. అయితే దేవుడికి గొప్ప నాయకుడు లభించాడు. Later, Samuel was a great blessing. ఆ తర్వాత సమూయేలు ఎంతో గొప్ప ఆశీర్వాదంగా So ఉంటావు. let us learn how to pray from the life of Hannah. హన్నా యొక్క జీవితం నుండి ఎలాగో ప్రార్థించాలని నేర్చుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమల పలుకుని మా our తండ్రి, gracious God, మా కృపలైనటువంటి what దేవా, a wonderful prayer Hannah prayed. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన అన్నా చేసింది. She got the answer. ఆమెకు జవాబు వచ్చింది. So many, oh Lord, characteristics of her prayer we have seen. ఆమె యొక్క ప్రార్థన ఉన్నటువంటి అనేక లక్షణాలు మేము చూస్తూ Help వచ్చాము. us to cultivate them. ప్రభావ వాటిని మేము అన్వయించుకున్నట్లు సహాయపడండి. Help us to have the answered prayers in our life. మా జీవితాల్లో ప్రార్థనలు జవాబు పొందిన ప్రార్థనలు ఉండినట్లుగా చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.